వీళ్ళు ఏమంటారంటే సెలబ్రిటీ సేవకులు అంటారు. సెలబ్రిటీ సేవకులు దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి కూడా డిమాండ్ చేస్తారు. లావిష్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేసి ఇష్టానుసారంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా మంది మాకు ఫోన్లు వస్తుంటాయి. మా ప్రేయర్ నంబర్కి ప్రతిరోజు దాదాపుగా 100 కాల్స్ వస్తుంటాయి. ఫోన్లు చేస్తున్నటువంటి ఆ కాల్స్లో కొంతమంది పాస్టర్లు కూడా మాకు ఫోన్ చేస్తారు. నేను కూడా సువార్థికుడినే, నేను కూడా ఎవాంజలిస్ట్గా దేవుని యొక్క సువార్త సభలలో నిర్విరామముగా వాడబడుతున్న వాడిని. నిర్విరామముగా ప్రతి నెల 20 మీటింగ్లకి నేను వెళ్తా. ప్రతి నెల 20 మీటింగ్లకి పైగా నేను వెళ్తూ ఉంటాను, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా. అయితే మాకు కూడా మీటింగ్ డేట్స్ కోసం ఫోన్ చేస్తారు పాస్టర్లు. మీటింగ్ డేట్స్ కోసం ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ నేను మాట్లాడను. నా దగ్గర కొంతమంది ప్రేయర్ వారియర్స్ ఉంటారు. ఆ ప్రేయర్ వారియర్స్ దగ్గర పరిచర్యకు సంబంధించిన నంబర్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి ఆ మీటింగ్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఆ డేట్ కన్ఫర్మేషన్ కోసం నాకు కాల్ చేస్తే నేను డైరీ చెక్ చేసి ఆ డేట్ ఖాళీ ఉందా లేదా చూసుకొని విదిన్ ½ అన్ అవర్లో వాళ్ళకి అప్డేట్ ఇస్తాను. నా ప్రేయర్ వారియర్స్కి మీటింగ్ డేట్స్ కోసం ఫోన్ వస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను ఆ డేట్ గురించి కావాలి అని అడిగినప్పుడు నేను వెంటనే నా డైరీ చెక్ చేసి ఖచ్చితంగా ఒక అరగంట గంట లోపల వాళ్ళకి ఆ డేట్ అవైలబుల్గా ఉన్నానా, నాకు రావటానికి కుదరదా నేను స్పష్టత ఇచ్చేస్తాను. తర్వాత వాళ్ళు మీటింగ్ డేట్ కోసం ఫోన్ చేసిన పాస్టర్ లేదా ఆ మీటింగ్ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడామండి, మీటింగ్కి వస్తామన్నారు, ఈ డేట్ కన్ఫర్మ్ చేసుకోమన్నారు, ఆయన అవైలబుల్గా ఉన్నారంట, మీరు అడిగిన తారీఖున అని కన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కేవలం 1 గంటలో జరుగుతుంది. మాకు ఎవరు ఫోన్ చేసినా 1 గంటలో డేట్ అయితే ఉంది రాగలమని చెప్తాము, లేదంటే ఆ డేట్లో బిజీగా ఉన్నామని చెప్తాం. ఈరోజు చాలా మంది సేవకులు పాస్టర్లని చాలా టార్చర్ చేస్తున్నారు. బడా సేవకులు, పేరుగాంచిన సేవకులు, వీళ్ళు సెలబ్రిటీలుగా ఫీల్ అయిపోయేటువంటి సెలబ్రిటీ సేవకులు. సినిమా హీరోలకి, సినిమా ప్రొడ్యూసర్లకి, సినిమా డైరెక్టర్లకి ఏమాత్రం తీసిపోయినటువంటి సేవకులు వీళ్ళు. పాపం కష్టపడి వేల రూపాయలు, లక్షల రూపాయలు అప్పులు చేసి రక్షణ సువార్తను నశించిపోతున్న వారికి అందించాలన్నటువంటి భావముతో, సేవా దృక్పథంతో, దేవుని సేవ పట్ల ఉన్నటువంటి ఆసక్తితో సభలు ఏర్పాటు చేసుకొని ఆ సభలకి 3 రోజులు లేదా 4 రోజుల సభలకి 4 సేవకుల్ని పిలిపించి వారి ద్వారా స్వార్థను ప్రకటింప చేస్తే కొందరైనా రక్షింపబడతారు, కొంతైనా సంఘము వర్ధిల్లతలోనికి వెళ్తుంది, రక్షణ అనుభవాలు స్థిరపరిచిన వారం అవుతామని కొంతమంది పాస్టర్లు మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వేలాది మంది పాస్టర్లు మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వారి స్తోమత కొలది, వారి శక్తి కొలది, వారి స్థాయి కొలది. అయితే మీటింగ్ కోసం, డేట్ల కోసం ఫోన్ చేస్తే ఈ సెలబ్రిటీ సేవకులు ఉన్నారు కదా, ఈ సెలబ్రిటీ సేవకులు మీటింగ్ డేట్స్ అడిగినటువంటి పాస్టర్కి చుక్కలు చూపిస్తారు. మిట్ట మధ్యాహ్నమే చుక్కలు చూపిస్తారు. మీటింగ్ డేట్, పాస్టర్ గారు మాకు ఏప్రిల్ 5వ తారీఖు మాకు మీటింగ్ కోసం డేట్ కావాలి అంటే, పాస్టర్ అసిస్టెంటో లేదంటే ప్రేయర్ వర్క్ టీమో లేదంటే పాస్టర్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ పాస్టర్స్ కావచ్చు, ఎవరో వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. వీళ్ళు డేట్ అడుగుతారు. ఈ పాస్టర్ ఎవరైతే ఫోన్ చేశారో పలానా ఏప్రిల్ 5వ తారీఖు లేదంటే జూన్ 8వ తారీఖు ఏదో డేట్ అడిగితే ఈ అసిస్టెంట్ పాస్టర్ ఆ పాస్టర్కి చెప్పిన తర్వాత ఆ పాస్టర్కి స్టార్ట్ చేస్తాడనమాట. ఇదంతా ఒక ప్రొసీజర్లో ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీ సేవకులు కదా, అంత ఈజీగా డేట్ ఇస్తే మా విలువ మీకు తెలీదు అని ఫీల్ అవుతారు వాళ్ళందరూ కూడా. మా విలువ మీకు తెలియాలంటే మిమ్మల్ని చుట్టూ తిప్పుకుంటే తప్ప విలువ తెలీదు. ఈరోజు డేట్ అడిగితే దాదాపుగా 30-40 రోజులు కానీ డేట్ కన్ఫర్మ్ చేయరు ఈ సెలబ్రిటీ సేవకులు. 30-40 సార్లు తిరిగితే సినిమా హీరో అయిన డేట్లు ఇస్తాడేమో ఏదన్నా ఫంక్షన్ రావటానికి, కానీ ఈ సేవకులు, ఈ బడా సేవకులు, సెలబ్రిటీ సేవకులు వీళ్ళు మాత్రం డేట్ ఇవ్వరు. మేము పలానా ఊర్లో ఉన్నాం వచ్చి కలవండి, మేము పలానా మీటింగ్లో ఉన్నాం వచ్చి కలవండి, మా చర్చి దగ్గరకు వచ్చి కలవండి, మా ఊరికి వచ్చి కలవండి, చూసి చెప్తాం, ప్రార్థనలో పెట్టి చెప్తా, ఆలోచన
ఆలోచించి చెప్తా, వీలు చూసుకొని చెప్తాను, ఇంకొంచెం టైం కావాలని చెప్పి ఆ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళకేమో రోజు దగ్గర పడతా ఉంటాయి. ఆ మీటింగ్ డేట్స్ కి వాళ్ళకి టెన్షన్ ఎక్కువ అయిపోతుంటది. ఈ పాస్టర్ గారు ఇంతకు వస్తారా రారా, డేట్ ఇస్తాడా ఇవ్వడా, వాళ్ళకి అర్థం కాదు. ఈయన ఏదో ఒకటి లేదంటే ఎవరినైనా ఇన్వైట్ చేసుకుంటారు, వస్తానంటే కన్ఫర్మ్ చేసుకుంటారు. కానీ ఆ పాస్టర్ని టార్చర్ చేయటంలో ఈ సెలబ్రిటీ సేవకులు చాలా సాటిస్ఫై అవుతారనమాట. అదేమానందం? రాక్షస ఆనందం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మీరు వాక్యాన్ని నేర్చుకొని వందలాది వేలాది లక్షలాది మందిలో స్వార్థ ప్రకటించి మీరు మీ తోటి జత పనివాడైనటువంటి సేవకుడు మీటింగ్ డేట్స్ అడిగితే వాడిని నీ చుట్టూర తిప్పుకోవడంలో ఆనందపడుతున్నవే, అది దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఒప్పుకోడు. దేవుడికి అది ఇష్టం ఉండదు.